వద్దు, నన్ను ముట్టుకోవద్దు, నాకే సమస్య లేదు. ఆ ముదనష్టాన్ని నా గుండె మీద పెట్టావంటే విసిరి పారేస్తాను. భయపడ్డానికి ఏం లేదు బామ్మ. బామ్మ నిన్న రాత్రి 2 పెగ్గం. నిన్న మధ్యాహ్నం నుంచి మంచినీళ్ళు కూడా తాగలేదు. ఏమి తినద్దులే, ఇలాగే పడుకునుండు. అయితే 2 లార్జ్ సేనా తాగడానికి. వెళ్ళరా, అది తీసుకెళ్లి నీ పెళ్ళానికి ఇవ్వు. నాకు అవన్నీ ఏది అవసరం లేదు. సరైన సమయంలో మీ అందరికీ ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసి పెట్టి ఈ ఇంట్లోనే అందర్నీ ఉండమని చెప్పింది కలిసి బతకడానికేరా. తోటలో ఉన్న దాంతో స్నేహంగా ఉన్న నాకు ఊళ్ళో వాళ్ళందరూ ఏం పేరు పెట్టారో తెలుసా? అంత దూరం ఏం జరగలేదు కదమ్మా. లేదా ఏంటే, కొంచెం అటు ఇటు ఉన్నా సరే ఇన్నాళ్ళు నా పిల్లలందరూ కలిసే కదా వంట చేసుకున్నారు. అవును. ఏంటి అవును? అలాంటప్పుడు నిన్న నా కొడుకు వచ్చే లోపల మీరు భోంచేశారు కదూ. అందుకే నేను ఏమీ తినలేదు. అతను వచ్చేదాకా చూస్తే మన అందరం పస్తుండాల్సిందే. ఆయన ఇంకా ఇంటికి రాలేదు. అరే ఇంతేనా? నేను ఈ సౌండ్ విని వేరే ఏదో అనుకున్నాను. పంచె కట్టుకోవడం కూడా నేను మర్చిపోయాను. వెళ్ళరా, వెళ్ళి పంచె కట్టుకోండి. అయ్యో మళ్ళీ రావాలా? నేను వెళ్ళి పడుకుంటాను. తెల్లవారుజామున చూస్తే బామ్మ హాయిగా పడుకుంది. నిన్నెవర్రా ఇక్కడికి రమ్మన్నారు? అంటే బామ్మకి ఎటువంటి సమస్య లేదు. మీరందరూ వెళ్ళి పడుకోండి. రండి. ఇదిగో అమ్మాయి. ఏంటి బామ్మ? జోస్ తీసుకొచ్చిన బాటిల్లో ఏదైనా మిగతా ఉందా చూడు. ఈ వణుకుడు తగ్గుతుంది కదా. చూస్తాలే బామ్మ. అరే దేవుడా, వీడు ఎక్కడ తిరుగుతున్నాడో. రే, నువ్వు వెళ్ళి ఒట్టిగడ్డ తీసుకొచ్చి ఆ పశువుకి వేయి. అవి కాస్త తింటాయి. అన్నీ నీరసమయ్యాయి. మంచి అవని చెప్పారు. ఇక్కడ పాల కన్నా పేడ ఉత్సాహ ఎక్కువగా ఉన్నాయి. గలగలా మాట్లాడకుండా గడి తీసివేయరా. తీసుకొచ్చి వేయరా. చూడరా, వీళ్ళు ఎప్పుడు చూసినా ఏదో పని చెబుతూ ఉంటారు. అయ్యో కాలు! ఏంట్రా దేవుడా, ఏంటిది? అవ్వా, ఇక్కడ కాలు ఉంది. త్వరగా రండి. అయ్యో, కాలు మాత్రం కనిపిస్తోంది. ఎవరిది? ఏడ్చేది ఎవరు? త్వరగా రండి. నేనే కమలు. నువ్వేనంటా? భయపడి చచ్చాం. అయ్యో, నిన్న రాత్రి నేను గడ్డిలో. అవునరా, పచ్చిగడ్డి ఇలా ఇవ్వరా. మంచి వేళ, మనుషులు వణుకుతోనే చనిపోయింటారు. దేవుడా, ఇది మొత్తం అయిపోయిందేరా. ఖాళీ చేసింది ఎవరో కాదులే, ఈ కమలే. నిన్న రాత్రి మీరు ఇంట్లో వణుకుతున్నప్పుడు నేను ఇక్కడ చలిలో వణుకుతా ఉన్నా. దానికి ఏ మందు వాడాలో నీకు తెలుసు కదా బామ్మ. తెలుసు. దీన్ని నేను తాగి పడుకున్నాను అంతే. చాలు చాలు. జోష్ ఎక్కడ? ఇంకా రాలేదా? లేదా. వాడు నిన్న రాత్రి లోడెత్తుకెళ్ళాడే. ఒకవేళ యాక్సిడెంట్ అయి ఉంటుందా? అనవసరంగా మాట్లాడకుండా పశువు కాలు పట్టుకో. పశువు కాళ్ళు? నేనా? అవును, నాలాంటి వాడిని చూసి చెప్తున్నావా? అవును నువ్వే. అయ్యో బామ్మ, కాలు కాదు. సరే పట్టుకుంటా, ఏం చేయగలను? ఏంట్రా శాండీ, చాలా సేపు నుంచి ఊదుతున్నావేరా. పొట్లోంచి పేగులు బయటకు వస్తాయిరా. ఇలా ఊది ఊది నాకు ఆస్మా వచ్చేలా ఉంది. ఈ ఊర్లో ఈ ఇంట్లో తప్ప ఇలాంటి పొయ్యి ఇంకెక్కడా లేదు. మరి మిగతా ఇళ్లంతా ఎలాగరా బయట పెడతారా? అదేంటంటే అవ్వా, ఈ రోజుల్లో అందరిళ్లలోనూ గ్యాసు. గ్యాస్ ఆస్మా అంతా ఒకటేరా. నువ్వు ఊదుపో, నన్ను కాదురా. పొయ్యి ప్రాణం తీస్తుంది ముసల్ది. బామ్మ, నీకు కాఫీ కావాలా? తీసుకోరా. ఏంటో నా కడుపు మొత్తం పాడైపోయింది. ఎలా కాకుండా ఉంటుంది? కొంచెం కొంచెంగా తాగు అవ్వా, నాలుక కాలిపోతుంది. అయినా మందైనా ఒకే గల్పే. కళ్ళైనా కాపైనా ఒక్కసారి లాగిస్తాను. గుడ్డైనా బొబ్బట్టైనా ఒకేసారి. ఇదేరా ఈ బామ్మ స్టైలు. నువ్వు చెప్పింది ఎలాగైనా సరే ఒప్పుకోవాలి, లేకపోతే నువ్వు ఒప్పుకోవు. నీకు ఒక నమస్కారం తల్లి. ఎప్పుడు ఎల్లప్పుడూ మంచే జరగాలి. నిన్న రాత్రి ఎవరిని నిద్రపోనివ్వలేదు. నువ్వేదైనా చెప్పావా? ఏమీ లేదమ్మా. పొద్దున్నే తినడానికి ఏముందని వీళ్ళ దగ్గర అడిగాను. ఏరా శాండీ, చెప్పండి. ఈరోజు ఏంట్రా స్పెషల్?
ఇడ్లీను ఉడకబెట్టిన గుడ్లు ఉన్నాయి. ఈ దుంపలు కూడా ఉడకబెట్టు. అవన్నీ రెడీగా ఉన్నాయి. దోశ, ఇడ్లీ, కారపొడి, కారం చట్నీ, కొబ్బరి చట్నీ, ఇంకా టీ, కాఫీ, హార్లిక్స్. చాలా. పశువులకి కుడితి కలిపి పెట్టావా? మనుషులకి చేయాల్సిందే ఇంకా కాలేదు. పశువుల గురించి అడుగుతున్నారు. ఎట్లా అవుతుంది చెప్పండి? వద్దునే, నన్ను టెన్షన్ పెట్టకండి. నాకున్నది 2 చేతులే. ఎన్ని పనులున్నాయి, అవన్నీ చెయ్యక్కర్లేదా? హోటల్లో కూడా ఇన్ని పనులు ఉండవు. ఇది కూడా హోటలే కదా. రోజు ఎలా తాగుతుందామె? విపరీతంగా తాగుతుంది. ఏమన్నావురా? లేదమ్మా, పశువులకు నీళ్లు పెట్టావని అడుగుతున్నాను. చూడు, నీ వల్ల కాకపోతే నేను చూసుకుంటాను, నువ్వేం మాట్లాడుకో. రోజు చెప్పేదే కదా. నాలాంటిది ఇంకోటి ఉంది కదా అక్కడ, మహారాణి లాగా. ఆమెతో ఎందుకు చెప్పరు మీరు? నువ్వు చాలా సేపు నుంచి ఇలాగే మాట్లాడుతున్నావు. నిన్ను నేను నిన్న నైట్ డాడీ దగ్గరే పడుకున్నా. ఎన్ని రోజులైంది నా కూతుర్ని కౌగులించుకుని పడుకుని. ఇలా చూడండి, మీరు ఊరికే వాగద్దు. నిజం చెప్పండి, నిన్న నైట్ మీరు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడ? ఇదిగో నా 2 బిడ్డల మీద ప్రామిస్. వీళ్ళిద్దరూ మగపిల్లలు కాదు, ఆడపిల్లలు. చిన్న పిల్లల మీద అబద్ధపు ఓటు వేయకూడదు. నిజం చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు? సరే చెప్తాను. చెప్పండి. నువ్వు నమ్ముతావో నాకు తెలీదు. చెప్పండి, వింటాను. షాక్ అవ్వకూడదు. ఇలా చూడండి, నాకు కోపం తెప్పించకండి. చెప్పనా? చెప్తున్నాను, ఇక్కడే ఉన్నాను. ఎంత అడిగినా మీరు చెప్పరు కదా మిమ్మల్ని. ఒరే ముదనష్టపోడా, మమ్మల్ని మోసం చేసి లోపలికెళ్ళి నిద్రపోయావా? ఇలా చూడరా, మీ పెద్దనాన్న కూడా ఇలాగే ఉండేవారు. రాత్రంతా పీకల దాకా తాగి పడిపోయి ఉండేవారు. తర్వాత పొద్దు పొడిచాక వచ్చి ఏం మాట్లాడతారో తెలుసా? సరే గాని నిన్న రాత్రి మీరు ఎక్కడున్నారు? అరే, ఇక్కడ కదా ఉన్నాను. ఏమంటావా? పని నుంచి రావడం లేట్ అయింది. తర్వాత హోటల్లో తినేశాను, మిమ్మల్ని ఎవరిని కష్టపెట్టకూడదని. నువ్వు ఒంటరిగా తాగావా, లేదా తనకు కూడా ఇచ్చావా? అవును, ఇచ్చాను. అది సరిపోదని ఇక్కడికి వచ్చి ఎండుగడ్డి కూడా తినేసి వెళ్ళాడు. తర్వాత వాడి దగ్గర ఉన్న మిగతా మందుని నేను లాగించి తాగేశాన్రా. అది లోపలికి వెళ్ళాకే నా వణుకు మొత్తం తగ్గింది. రోజు తాగే మందుని నేను తాగకుండానే చచ్చిపోతానేమో అనుకున్నానురా. ఏంటి నవ్వుతున్నారు? వెళ్ళి అందరూ టిఫిన్ తినాలి కదా, తీసిపెట్టే పని చూడండి. బామ్మ, నా చైర్లో ఆది కూర్చున్నాడు. లెగిస్తే గాని నేను టిఫిన్ తిన్ను. నేను లెగను. ఈరోజు అక్కడే కూర్చోమని చెప్పు. అటువైపు కూర్చోరా, అది చిన్న పిల్ల కదా, ఎప్పుడు తనే కదా కూర్చుంటుంది. ఆ జోస్గాడు సర్దికూడు ఎక్కడా? టైం ఎంతైంది అనుకుంటున్నావు? వెళ్ళి తీసుకోరా. తీసుకొస్తాను. ఉదయాన్నే బామ్మ మొదలు పెట్టిందా? జోసికి సర్దికూడు అడుగుతున్నారు. నిన్న మిగిలిపోయింది ఇద్దామా? వేళకోళం చాలురా. ఇప్పటికే టైం ఎక్కువైంది, త్వరగా పెట్టు. జోస్ ఇంకా రాలేదే. అతనెప్పుడు ఇంత తొందరగా లేచాడు? అమ్మ ఇలా బెదిరించడం చూస్తే తిన్నావా? జోసి ఇంకా పడుకునే ఉంటాడు. ఆమెన్. ఏరా, ఫాదర్ కావాలని వెళ్ళిన వాడివి నువ్వు. చాలు. ఇప్పుడు ఆ ఫాదర్ నే ఆట పట్టిస్తున్నావా? మర్యాద ఉండేవి తినేసి వెళ్ళరా. ఇప్పుడు కూడా ఫాదర్ అవ్వాలని ట్రై చేస్తూనే ఉన్నాను. వేడివేడిగా ఇడ్లీ, ఉప్మా, పెసరట్టు, బొబ్బట్టు, దెబ్బరొట్టి, దోసి, గుడ్డు, అరటిపండు. వేరేమైనా ఉన్నాయా? నేనేమీ హోటల్లో పనిచేయట్లేదు. ఏయ్, ఆవిరిలో ఉడకబెట్టిన పదార్థాలు శక్తి బయటకు పోదు. అయితే వాసన చూస్తే చాలా. నోరు ముయ్యరా, నీ మంచి కోసమే నేను చెప్తున్నాను. ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఒంటికి అంతగా మంచిది కాదు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నాకు ఈ రోజు టిఫిన్ వద్దు. నువ్వేదైనా తినేసి కాలేజీకి నేను వెళ్ళమ్మా. గ్లాస్ పాలు తాగేసానమ్మా. ఒక్క నిమిషం. ఈ రోజు ఫస్ట్ డే కాలేజ్ కి వెళ్తున్నానా? ఉండు, అమ్మ లేటుగా తీసిస్తాను. వెళ్తే ప్రాబ్లం అవుతుంది.
ఎవరు నన్ను కాలేజీలో డ్రాప్ చేస్తారు? క్రిటికల్గా 2 పేషెంట్లు ఉన్నారు. వెంటనే నేను హాస్పిటల్కి వెళ్ళాలి. నా కోసం మీరు రావద్దు, పాపం తన్ని వదిలేద్దాం. 9 గంటలకి 2-3 పెళ్లి వాళ్ళు షాప్కి వస్తా అన్నారు, అందుకని. వద్దు వద్దు వద్దు. ఇంకో ఆయన ఏమంటారు? ఈ రోజు సైట్లో కాంక్రీట్ వేస్తానని చెప్పారు. అయితే మీ వల్ల కూడా కుదరదు. నిన్ను కాలేజ్ ఎంట్రన్స్ వదిలితే చాలుగా, అక్కడ డ్రాప్ చేస్తాను. గుమ్మం దాకా వచ్చి లోపలికి రాకపోతే ఎలా అన్నయ్య? ఈ బట్టలు వేసుకుని కాలేజ్ కలరానే నీ పరువు పోదా? మీరు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా అది బానే ఉంటుంది. అలంకారం చేసినా చేయకపోయినా ఏనుగు ఏనుగే. నా చిన్న అన్నయ్య ఇలా వస్తేనే నాకు ఇష్టం. నా ఫ్రెండ్స్ అందరూ చూడండి. అదేంతో అనవసరంగా ఆడుకోకు. అవునవును. ఏంటి అవునవును? మీరు అనుకున్నట్టేం కాదు మా అన్నయ్య. ఏనుగు కూడా భయపడ్డు. ఏనుగు చూస్తే భయపడరు, పేడ తొక్కితే భయపడతారు. చాలా ఏదో కామెడీ. కాస్త భోంచేసి వెళ్ళొచ్చు కదా. వచ్చిన తర్వాత తింటానులేవే, తనని కాలేజీలో డ్రాప్ చేస్తాను. జోష్, ఎడపల్లి స్వామి గారికి 4 లోడు దుంగలు పంపించు. ఓ అంతేనా? డబ్బులేం అడక్కు, నేను చూసుకుంటాను. ఓరి నాయనో, ఇంతవరకు తెచ్చిందట నా నోట్లో బూతులు రానివ్వకు. బండెనక బండి గట్టి 16 బళ్ళు గట్టి ఏ బండ్లో పోతావు కొడుకోని పోరంటే వాడగాడ. ఓ బండి 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 వెనక బండి గట్టి. సరే గాని ఇప్పుడు ఎలా వెళ్తున్నారు? నన్ను కారులో డ్రాప్ నేను చేస్తారా? ఇందాకే చెప్పాను కదా, షాపుకి మనుషులు వస్తారు అని. వాళ్ళు 9 గంటలకల్లా కరెక్ట్ గా వచ్చేస్తారు. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. లేదంటే పెద్ద చేసేటట్టు. అది కాదు, అది. వద్దు నేనే వెళ్తాను. నువ్వెక్కడికి వెళ్తావు? షాపింగ్ కి వెళ్ళాలి, నన్ను డ్రాప్ చేయగలరా? బండిని బాగా తుడిస్తేనే కదా బండికి నొప్పి పుడుతుంది. ముందే తుడుచుండొచ్చు కదయ్యా. బండి ఇప్పుడే తుడుస్తున్నా చాలు కదా. చాలు, నా కాలేజీకి టైం అయింది. చాలా బ్రిలియంట్. గంటలో షాపింగ్ అయిపోతుంది, ఆలోగా వచ్చేస్తారు కదా. ఎప్పుడు అలా అడగద్దు. రండి అని చెప్తే చాలు, నేను వచ్చేస్తాను. కానీ ఈరోజు నేను రాలేనే, నాకు ఈరోజు ఒక పని ఉంది. నువ్వు ఒక పని చేయి, ఈరోజు ఆటోలో ఇంటికి వెళ్ళు. బాయ్ అన్నయ్య. రే దిగరా. ఏరా కమలో, తాతయ్య గారి పెద్ద ఆశ ఏంటో తెలుసా? ఏంటి, జీపు తోలాలనా? మమ్మల్ని అందరినీ లాయర్ చేయాలని. అది జరగలేదు. ఓహో, అందువలేరా ఎవరు ఏవన్నా తనని ఇక్కడ చదివిస్తున్నాం. మీలా కాదు యాని, చాలా బ్రిలియంట్. అవునురా, తెలివైందే. తనకి సరిపడే భర్తని మనం వెతకాలి. అదేం పెద్ద కష్టం కాదులే. మనతో సంబంధం చేసుకుంటానికి ప్రతి ఒక్కడు నుంచుంటాడు లైన్లో. రోడ్లో వెళ్ళి ప్రతి వాళ్ళని చూసి నేను గుట్టుగా పెళ్లి చేయలేనురా. అది జరిగే పనేనా? అంతస్తుతో. రే చాలరా కాపు. వాడు సరిగ్గా ఉంటాడని నా మనసుకు అనిపించాలి. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? రే వాడు సరైన వాడని నా మనసు కనిపించాలి. ఇప్పుడు అర్థమైందా? జీప్ వెళ్దాం. రైట్ రైట్. దాన్ని చూస్తేనే తెలుస్తుంది, ఏదో ప్లాన్ తోనే వచ్చినట్టుగా ఉంది. అనుమానం ఎందుకు? అలాగే అనుకో. అడ్వకేట్ బాబుతో డిస్కషన్ అనుకుంటా. కరెక్ట్. నా ఫ్రెండ్స్ అంతా చాలా షార్ప్ గా ఉన్నారే. ఇంకొక విషయం చెప్పానా? చెప్పు చెప్పు. బాబు థామస్ అంటే క్రిమినల్ కేస్ అంటావా? ఎందుకు అలా అంటున్నావు? నీకు ఈ రిలేషన్ సెట్ అవ్వదనుకుంటున్నానే. నువ్వు చెప్పేది నాకు అర్థం అవుతోంది, కానీ నాకు అదే కావాలి. కావాలంటే చూడు, రౌడీయిజం మాన్పించి మంచి మనిషిగా మార్చి మీ ముందు నిలబడతాను. ప్రేమకి ముందు ఏ రౌడీ ఓడిపోకుండా ఉంటాడు? రండ్రా. ఆగండ్రా, తప్పుకోండి. మీకు ఎన్నిసార్లు చెప్పాలరా ఇలా గొడవ పడొద్దని? నువ్వెవర్రా, ప్రిన్సిపలా? మేము ఇక్కడ నుండారా వెళ్ళాలి? క్యాంపస్ లో రావడానికి నీకేం ఆరుతుందిరా? చెయ్యి చూపించి మాట్లాడకరా. చూపిస్తే ఆపండ్రా, ఆపండి, ఆపండి, మీకే చెప్పేది ఆపండ్రా. నువ్వే కదరా మొదలు పెట్టండి, పత్తితులాగా మాట్లాడతావేంటి?
మీరు నాకు నేర్పించకండి. ఏం జరిగిందో నాతో చెప్పాలి. అదంతా అడగడానికి నువ్వు ఎవడవయ్యా? పోవయ్యా. అక్కడికి కూడా వెళ్ళరా? అక్కడికి వెళ్ళి సమాధానం పడాలి కదా. షో పూర్తయిందా? పూర్తయింది. నీ గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళతో నిన్ను మారుస్తానన్నాను, కానీ నువ్వేంటంటే నేను మంచోడుగానే మారుతూ ఉన్నాను. ఇప్పుడు ఏం చేశానో చూసావు కదా. ఏదేమైనా అలవాటు మార్చుకోలేం కదా. నువ్వు ఒక వకీల్లాగా మాట్లాడుతున్నావా? నా ప్రియమైన అని బయటి మనుషులు వచ్చి ఇక్కడ షైన్ అవ్వాలంటే ఇలాంటి కొన్ని పనులు చెయ్యాలి. ఇక్కడ రాకుండా నిన్ను చూడకుండా నేను ఉండగలనా? తొందరగా లోడు తొందరగా వెళ్ళాలి. ఇది బాసవాళ్ళ చుట్టాలకి పగిలిపోయిన ఇటుకలు తీసుకెళ్తే తిట్టేది నన్నే, నిన్ను కాదులే. ఇంతకు ముందు అయి ఉండొచ్చులే. నువ్వు చెప్పేది నేనే వినలే గానీ ముందు నువ్వు మూసుకొని పని చూడు. మూతి బయలిపోద్ది. ఎరా లోడ్ ఎక్కించడం అయిపోయిందా? ఎక్కిస్తున్నారు. సరే గాని ఎన్ని లోడ్లు? 3-4 వెళ్ళి 3-4 కరెక్ట్ గా చెప్పాలి. విషయం ఏంటంటే ఈసారి ఇటుక ఫినిషింగ్ సరిగా లేదు కదా. నేను అనుకున్నా. ఈ ఇటుకలకు స్లీవ్ అయ్యాయి. బట్టీలో పెట్టే ముందు కొంచెం వర్షం పడి తడిసినాయి అంట. ఆ కుర్రోళ్ళు చెప్తున్నారు ఆ ఇటుకలేనంటే. ఇకపై జాగ్రత్తగా ఉండండి. అలాగే. ఈ ఇటుకల్ని అమ్మద్దేంటి? అలాగే. జోష్ ఇటుకలు పట్టి అంటే ఒక మంచి పేరుంది, అర్థమైందా? లారీ టైర్ ని మార్చాలి. నేను మార్చిన టైర్ ని అదేంటి ఈ నెల మార్చడానికి? అయ్యో అలా కాదు. ఎందుకు నువ్వు దాన్ని సరి చేయలేవా? నాతో పనిచేసే వాళ్ళంతా సరైన సోంబేరిలా ఉన్నారు. అవునవును. నిన్ను కలిపారంటున్నాను. అయ్యో అది ఎంత డిమాండో తెలుసా? జోస్ నమస్కారం. రారా. అది కాదు, మా ఓనర్ గారి విషయం ఇది. మీ ఓనర్కి ఏమైంది? లాక్కుందా? మా యజమానికి ఇటుకలోడు పంపిస్తాన్నారు కదా. నేను అలా చెప్పలేదే, చూద్దామని చెప్పాను. చాలు, అది చాలు. జోస్ పంపిస్తాను అన్నాడంటే తప్పకుండా పంపిస్తాడు. అన్నీ మేం కూడా చూసుకుంటాం. చూడు, సమాధానికంతా నువ్వు ఎదురు చూడక్కర్లేదు. నీకు 5 లోడ్లు ఇటుకలు కావాలి అంతేగా? నాకు కాదు, మా ఓనర్కి. ఎవరికైతే నాకేంటయ్యా. ఇప్పుడు ఈ ఇటుకలన్నీ పాడైపోయాయి, వర్షంలో తడిసినాయి అంతే. తీసుకో. తర్వాత లోడ్ వస్తే దానానికైనా మంచివే కదా ఇవ్వాలి. అయితే తర్వాత పంపిస్తారు కదా. దానం ఇచ్చిన దున్నపోతికి పాలు పితికితాడంటరా ఎవడైనా? చెప్పు. ఏ సమయంలో పుట్టాడరా వీడు? డైరీ పెట్టుకుని వ్యాపారానికి వచ్చాడు. నాకు అర్థమైందిలే. నేను ఇవాళ రాను. నిన్న నాకు సరైన శాస్తి జరిగింది. నేను తాగుడు మానేశాను. తాగుడు కూర్చోండి, ఎవరు చెప్పారు నీకు? ఇలా చూడు, నేను తీసుకున్న అప్పుని తీర్చడానికే వచ్చాను. అరే అప్పు తీర్చడానికి ఒక్కడెళ్తే చాలదా? ఊరికే తోడుకి రారా. మన బామ్మ మీద ఒట్టేసి వచ్చా. నన్ను తాగమని ఇబ్బంది పెట్టుకో. రే ముందు నేనే తాగలేదురా. నిన్ను తెచ్చిన అప్పుని తీర్చకపోతే నాకు ఈరోజు నిద్ర పట్టదురా. రా రారా. సరే వస్తా. ఇదేం సరిపోతుంది, నాకు లార్జే కావాలి. ఏంటి జోసఫ్, త్వరగా మొదలు పెట్టావు? ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటూ ఉన్నా, ఇంతలో నువ్వే వచ్చావు. జోసన్న ఏమైంది రాత్రి? ఏంటి ఓవరైందా? మరి కొంచెమేగా తాగింది. అవునవును, మీరు డ్రెస్ లేకుండానే ఆడారు. అది కిక్కెక్కి కాదు, బాగా ఉక్కపోసింది అందుకే. నేను ఎవరినైనా కొట్టానా? కొట్టలేదు. పంచాయతీ అధికారి చొక్కా పట్టుకున్నారు మీరు, అదే సమస్య అయింది. సరే ఒక 90 ఇవ్వు. తోమా జోస్కొక 90 ఇవ్వు. సరే నేను మట్టికి ఎందుకు గమ్మునుండాలి? 90 కాదు 60. ఒక పని చేద్దాం, ఒక ఫుల్ తీసుకుందామా? ఫుల్ వద్దులే, తగ్గించొద్దు, తాగుడు కూడా ఆపొద్దు. చెయ్యి దొరదపడుతుంది. రండి. తీసుకో తీసుకో బంగారు, ఇది నీకు. ఇదిగో ఇది నీకు, ఇది బామ్మకి. రే ఇక్కడ రా. ఏంటి ఇదేంటి? క్యారెట్. 24 గంటలు ఇదే పనే నీకు? అయ్యో కమలన్న, ఎంత తిన్నా కూడా ఈ ఒళ్ళు అసలు పెరగట్లేదన్నా. ఎక్కువ ఊదక పగిలిపోద్ది. సరేరా, నీ ఒళ్ళు పెంచడానికి నేను ఒక ఐడియా ఇస్తాను. గోనె గోని కాదు, గోని సంచి పట్టుకో. నువ్వు తినటానికి, ఒళ్ళు పెంచడానికి. అవ్వ వైకోలు తినకూడదు, ఇవి తింటే ఒంటికి మంచిదని తీసుకురమ్మని చెప్పుంటారు అంతేగా. నువ్వు ఎక్కువ మాట్లాడకరా. ఏంటి? నాకు కాదురా, నీకు. మీ తల మీద పెట్టుకోండి. అక్కడ చూడు ఎవరు వస్తున్నారు. పరా తీసుకో. చేత్తనాయాల.
అని బంగారం, అని బంగారం, ఏంటన్నయ్య? ఇలా రామ్మా. ఎప్పట్లాగే పుట్టినరోజు తరపుగా నా ఆ, గిఫ్ట్ ఇవ్వండి. ఇదిగో పట్టుకోండి. ఇదిగో తీసుకోవే బంగారం. అమ్మా, నేను క్లాస్కి వెళ్ళొచ్చా? ఇక్కడేదో సమస్య అనిపిస్తుంది. సమస్య ఉంటే వద్దమ్మా, మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోతాం. సమస్య ఏం లేదన్నయ్య, చిన్న సమస్య సాల్వ్ అయిపోతుంది. ఇలా చూడు, ఏ సమస్యలు తలదూర్చుకుంటా లోపలికి వెళ్ళిపోవాలి. హలో. సరే వెళ్దాం. ఎక్కడికి? అన్నయ్య కంట పడకుండా నువ్వు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు. అయితే మీ అన్నయ్య జీప్ వెనకాల వెళ్దాం. గొడవ పడకపోతే నీకు నిద్ర పట్టదుగా. అదే ప్రొద్దున్నే మధ్య మూడులో ఉన్నట్టున్నావు. చెప్పాను, ఎక్కడికి వెళ్దాం? చేతిలో ఎంత డబ్బు ఉందో చూసుకుని ఎక్కడికైనా వెళ్దాం. బండి స్టార్ట్ చేయి.